కోదండరాముడు. నారాయణపట్నంలో ఉండే భోగరాజు వ్యాపారంలో లక్షలకు లక్షలు గడించాడు. లాభాలు వచ్చాయి కనుక తాను అనుకున్న ప్రకారం కోదండరాముడికి మొక్కు చెల్లించటానికి 100 బంగారు కాసులు చేయించి భార్యతో సహా ప్రయాణం కావటానికి ముహూర్తం నిర్ణయించుకున్నాడు. తెల్లవారితే ప్రయాణమనగా ఆ రాత్రి ఇంట్లో దొంగలు పడి ప్రయాణానికి సర్దుకున్న పెట్టె కాస్త ఎత్తుకొని పోయారు. భోగరాజు, అతని భార్య, కొడుకు సన్యాసిరాజు ఆ పెట్టె కోసం ఇల్లంతా వెతికిన మీదట పెరటి తలుపు తెరిచి ఉన్నట్లు వాళ్ళు తెలుసుకొని దొంగతనం జరిగినట్లు స్పష్టం చేసుకున్నారు. దొంగతనం గురించి కొత్వాలకు ఫిర్యాదు చేశారు. కానీ దొంగల ఆచూకీ తెలియరాలేదు. దేవుడికి చేరవలసిన బంగారు కాసులు పోయాయని భోగరాజు బాధపడ్డాడు. మళ్ళీ కాసులు తయారు కావాలి కనుక ప్రయాణం వాయిదా పడింది. ఈలోగా ఒకనాడు ఎవరో వచ్చి భోగరాజుకు ఒక ఉత్తరం ఇచ్చారు. అందులో ఇలా ఉన్నది: పూజ్యులు దాతలు అయిన భోగరాజు గారికి తమ దయ వల్ల మా అమ్మాయి ఇందిరకు వచ్చే ఆదివారం వివాహం నిశ్చయమైంది. ఈ సందర్భంలో తమరు చేసిన మేలు ఎన్నటికీ మర్చిపోలేము. తమరు ఆ రోజుకు వచ్చి వధూవరులను ఆశీర్వదించి మమ్మల్ని ఆనందపరచ కోరుకుంటున్నాము. ఇట్లు సింహాచలం, సీతమాంబపురం. ఈ ఉత్తరం చదువుకొని భోగరాజు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఉత్తరం తెచ్చినవాడు కానీ దాన్ని పంపినవాడు కానీ సింహాచలం అనే అతను కానీ తనకు తెలిసిన వాళ్ళు కారు. తాను అతనికి చేసిన సహాయమేమిటో కూడా తెలియలేదు. దీని సంగతి ఏమిటో అంతు తేల్చుకోవాలని భోగరాజు ఆదివారం నాడు సీతమాంబపురం వెళ్ళాడు. సింహాచలం భోగరాజును ఎంతగానో గౌరవించి సొమ్ము సర్దుబాటు చేయలేక పెళ్లి ఆగిపోతుందేమోనని భయపడుతూ నిస్సహాయ స్థితిలో ఉండగా తమరు దేవుడిలా డబ్బు పంపించి ఆదుకున్నారు. మీ మేలు జన్మజన్మలకు మర్చిపోలేను అని అన్నాడు. మీకు డబ్బు తెచ్చి ఇచ్చినది ఎవరు అని భోగరాజు అడిగాడు. ఎవరో కోదండరాముడట. ఈ డబ్బుతో తమ కుమార్తె వివాహం జరిపించండి. దీన్ని నారాయణపట్నం భోగరాజు గారు పంపారు అని చెప్పాడు అని అన్నాడు సింహాచలం. తన ఆశ్చర్యాన్ని తనలోనే దాచుకొని పెళ్లి కాగానే భోగరాజు తిరిగి వచ్చేశాడు. మర్నాడే విక్రమపురం నుంచి కొందరు రైతులు వచ్చి తమరు తవ్వించిన నుయ్యికి తమ చేతుల మీదగానే ప్రారంభోత్సవం జరగాలి అని భోగరాజును నిర్బంధించారు. భోగరాజు వాళ్ళకేసి ఆశ్చర్యంగా చూశాడు. అప్పుడే మరిచారా బాబు, నీరు లేక అగచాట్లు పడుతున్న మా గ్రామ ప్రజలకు మంచినీటి బావి తవ్వకానికి గాను కోదండరాముడి ద్వారా డబ్బు పంపించారు కారా అని అన్నారు రైతులు. మళ్ళీ కోదండరాముడు. భోగరాజు తన ఆశ్చర్యాన్ని బయటపడనీయక ఏదో జ్ఞాపకం వచ్చినట్టు అభినయించి సందర్భోచితంగా వాళ్లతో ఏదో అని వాళ్లను పంపించేశాడు. తరువాత అతను విక్రమపురం వెళ్ళి అక్కడ తవ్విన బావికి ప్రారంభోత్సవం చేసి గ్రామ ప్రజల ప్రశంసలు అందుకొని మరి తిరిగి వచ్చాడు. తాను మొక్కుబడి తీర్చేటందుకు చేయించిన కాసులు పోయినందుకు కనికరించి సాక్షాత్తు కోదండరాముడే తన పేరుతో ఈ పనులు చేయిస్తున్నాడేమోనని భోగరాజుకు అనుమానం కలిగింది. ఇంకొకనాడు ఎవరో అపరిచితుడు వచ్చి భోగరాజుకు నమస్కరించి, అయ్యా, నా పేరు నాగరాజు. నేను ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉంటే దానికి ఔషధం తయారు చేయటానికి బంగారం కావాలని అన్నారు. రామాచారి గారు, నేను బేదవాణ్ణి, బంగారం ఎక్కడి నుంచి తేగలను, నా చావు ఖాయం అని అందరూ అనుకుంటున్న సమయంలో కోదండరాముడు అనే అతను వచ్చి భోగరాజు గారు నీకోసం పంపించారంటూ కొంత బంగారం ఇచ్చి వెళ్ళాడు. రామాచారి గారు దాన్ని పుటం పెట్టి ఔషధం తయారు చేసి నా రోగం నయం చేశారు. తమ దయ వల్ల బ్రతికి బయటపడ్డాను అని అన్నాడు. భోగరాజు అతనితో తగిన రీతిగా మాట్లాడి కొన్ని పళ్ళు కూడా ఇచ్చి పంపేశాడు. అప్పుడే స్వర్ణకారుడు చిట్టిబాబు వచ్చి 100 బంగారు కాసులు తెచ్చి అవి తయారు చేసినందుకు మంజూరి పుచ్చుకొని మరీ వెళ్ళాడు. భోగరాజు మొక్కు తీర్చుకునేటందుకు మళ్ళీ ప్రయాణం సన్నాహం ప్రారంభించాడు. ఆ సమయంలో పక్క గదిలో అతని కొడుకు సన్యాసిరాజు ఎవరితోనో ఇలా అనటం వినపడింది. రాజు, నువ్వు చెప్పినట్టు కోదండరాముడిగా నటించాను. మా నాన్న నిజంగా దేవుడే తనకు పేరు ప్రతిష్టలు తేవటానికి తన భక్తికి మెచ్చి అలా చేశాడని అనుకుంటున్నాడు పాపం. మొత్తం మీద మా నాన్నను మోసం చేసి మనం సంపాదించిన బంగారు కాసులు మంచి పనులకు వినియోగం అయ్యాయి. తన కొడుకు మాట్లాడుకున్నది వాడి స్నేహితుడు ఆనందుడితోనని భోగరాజు గ్రహించాడు. అతను మర్నాడు తన కొడుకు సన్యాసిరాజును పిలిచి అతనికి 100 బంగారు కాసులు గల సంచి ఇస్తూ, ఒరేయ్, నేను మరీ మొక్కు చెల్లించుకోదలుచుకోలేదు. ఈ బంగారు కాసులు కూడా నువ్వే సద్వినియోగం చెయ్యి. నేను వినేలాగా నిన్న నువ్వు ఆనందుడు మాట్లాడిన మాటల వల్ల
విషయం తెలుసుకున్నాను. కోదండరాముడికి నేనిచ్చే కాసులు సద్వినియోగం అవుతాయో లేదో నేను చూడలేదు. కానీ మీరు చేసిన మంచి పనులు నా మనసుకు ఆనందాన్ని, సంతృప్తిని కలిగించాయి అని అన్నాడు. స్వతహాగా సంస్కారవంతుడైన తన తండ్రిలో కలిగిన మార్పుకు సన్యాసిరాజు ఎంతో సంతోషించాడు. ఈ విధంగా కోదండరాముడు అనే ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథ శకునం. రామనాథము, రంగనాథము మంచి స్నేహితులు. వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా. ఇద్దరి కుటుంబాలు ఒకే కుటుంబంలాగా కలిసిపోయాయి. రామనాథం చాలా చాదస్తం మనిషి. శకునం చూడకుండా ఎక్కడికి బయలుదేరేవాడు కాదు. శకునం మంచిదైతే ఇబ్బంది లేదు, కానీ మంచి శకునం కాకపోతే అవసరమైన పని కూడా పాడు చేసుకొని గుమ్మం కదిలేవాడు కాదు. ఈ పద్ధతి రామనాథం భార్యకు నచ్చేది కాదు. శకునం మంచిదైనా చెడ్డదైనా జరగవలసింది జరగకమానదని ఆమెడకు గట్టి నమ్మకం. అందుచేత ఆమె తన భర్తను మార్చే ప్రయత్నం రంగనాథానికి అప్పజెప్పింది. రంగనాథం ఒక ఎత్తు ఆలోచించి దాన్ని రామనాథం భార్యకు వివరించి చెప్పాడు. ఆ రాత్రి రామనాథానికి వడ్డన చేస్తూ అతని భార్య, రంగనాథం అన్నయ్య గారికి మీరు ఇవ్వవలసిన 100 రూపాయలు ఇంతకు ముందే ఇచ్చేశానండి అని అన్నది మెల్లగా. రామనాథం ఆశ్చర్యంగా, ఏం 100 రూపాయలు, ఎందుకు ఇవ్వాలి అని అడిగాడు. అదేనండి, నిన్న రంగనాథం అన్నయ్య గారు ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరుతుంటే మీరు ఎదురు వచ్చారట. ఆయనకు వెళ్ళిన పని జరగకపోగా దారిలో 100 రూపాయలు పోయాయట. మీ శకునం మంచిది కదా అని అనుకొని బయలుదేరినందుకు ఆయనకు డబ్బు నష్టం జరగటం వల్ల ఆ నష్టానికి మీరే పూచీదారు అని అతనికి మీరు 100 రూపాయలు బాకీ పడ్డారని చెప్పి ఆ డబ్బుని తీసుకున్నారండి అని అన్నది రామనాథం భార్య. అంతా విని రామనాథం ఆవేశపడుతూ, ఎంత మోసం, ఎంత మోసం, ఇప్పుడే వెళ్ళి సంగతేమిటో తెలుస్తాను అంటూ రంగనాథం ఇంటి మీద పడ్డాడు. తన పథకం పారిందని లోలోపల సంతోషిస్తూ రంగనాథం, కూర్చో రామం, ఇలా వచ్చావేం అని అన్నాడు. నేనిప్పుడు కూర్చోడానికి రాలేదు, విషయం తెలుసుకుందామని వచ్చాను అన్నాడు రామనాథం అగ్గి మీద గుగ్గిలం అయిపోయి. ఏం విషయం అని రంగనాథం అమాయకంగా అడిగాడు. అదే, నా భార్య దగ్గర ఏవో మాయకబుర్లు చెప్పి నువ్వు తీసుకున్న 100 రూపాయల విషయం అని అన్నాడు రామనాథం. ఓ అదా, అందులో మాయేముంది, నువ్వు నాకు ఎదురు రావటం వల్లే నిన్న నా 100 రూపాయలు పోవటం జరిగింది. న్యాయంగా ఆ డబ్బు నువ్వే ఇచ్చుకోవాలి కదా అన్నాడు రంగనాథం. రామనాథం మరింత ఆవేశపడిపోతూ, ఏం న్యాయమయ్యా, నేను ఎదురు రావటానికి నీ డబ్బు పోవటానికి ఏమిటి సంబంధం? నీ అజాగ్రత్త వల్ల డబ్బు పోగొట్టుకొని మధ్యలో నా శకునం అంటావా అని అన్నాడు. రామనాథం నవ్వుతూ, అయితే శకునాలంటూ పాటించరాదని అంటావా? శకునానికి పని జరిగే తీరుకు సంబంధం లేదని ఒప్పుకుంటున్నావన్నమాట. నీ భార్య నాకు డబ్బు ఇవ్వనూ లేదు, నేను తీసుకోనూ లేదు. నీ శకునాల పిచ్చి పోగొట్టడానికి ఈ ఎత్తు వేశాం అని అన్నాడు. అటు తరువాత రామనాథం ఎక్కడికైనా బయలుదేరబోతూ శకునం చూసి అలవాటును మానుకున్నాడు. ఈ విధంగా శకునం అనే ఈ కథ సమాప్తమైంది. చిత్రమైన చెట్టు. ఒకానొకప్పుడు ఉజ్జయిని నగరానికి రూపచంద్రుడు ప్రభువుగా ఉండేవాడు. ఆయనకు పాపం కన్ను కాలు కూడా లేకపోవటం చేత కూర్చున్న చోట నుంచి కదలలేకపోయేవాడు. పైగా లోకంలో మంచి చెడ్డలు చూసి ఆనందించటానికి అవకాశమేమీ లేకపోయింది. ఇందుకు రాజు విరక్తి భావంతో నేను ఒక మహాపాపిని అనుకుంటూ విరక్తి చెంది ఊరుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున నగరంలో ఒక చిత్రమైన వదంతి పుట్టింది. అదేమిటంటే కోటబురుజు మీద రావి చెట్టు గాలి వీచినప్పుడల్లా ధ్వని చేస్తున్నదని, ఆ ధ్వని మనిషి మాట్లాడినట్లే ఉన్నదని. ఈ వార్త తెలియగానే రాజు మంత్రికి కబురు పంపి తనకు ఆ చెట్టు కింద మకాం ఏర్పాటు చేయమని చెప్పాడు. ఈ చెట్టు మాట్లాడటం ఏమిటో చిత్రం తెలుసుకోవాలని అక్కడనే కనిపెట్టుకొని కూర్చున్నాడు రాజు. ఒక రాత్రివేళ గాలి వీచి ఎంతో కాలం నుంచి ఎగిరి ఉన్న ఒక స్నేహితుడు పలకరించినట్లుగా రూపచంద్రుని చెవిలో ఎవరో ఈ మాటలు చెప్పారు. ఓయి రాజా, నేను అగ్నిశర్మ అనే బ్రాహ్మణుణ్ణి. మహాపాపాలు చేసినందువల్ల నాకు ఈ చెట్టుని ఆశ్రయించవలసిన గతి పట్టింది. ఇప్పుడైనా పుణ్యకార్యాలు చేయదలచినానంటే ఈ పాపాలు హరించిపోయి మామూలు జన్మ వస్తుంది. కనుక ఎన్ని కష్టాలైనా భరించి నీ శరీర బాధలు పోగొట్టదలిచాను. అందుకు నేను మానవ రూపం దాల్చి కొంత ధనం చేతపట్టుకోవాలి. నా ప్రయాణానికి అవసరమైన సదుపాయాలు అమర్చితివంటే బయలుదేరిపోతా.
నీకు నయం చేసే దివ్యౌషధం నేను వెతికి తెస్తా. నా మాటల మీద నీకు నమ్మకం ఉంటే ధనం తెప్పించి ఈ చెట్టు తొర్రలో పెట్టించు అని చెప్పాడు. ఈ మాటలు వినగానే రూపచంద్రుడు, నిజంగా నా బాధలు పోగొట్టడానికి ధనమే కాదు రాజ్యమంతా ఇచ్చివేద్దును అని తన మనసులో అనుకొని కొల్లలుగా ధనం తెప్పించి ఆ చెట్టు తొర్రలో పెట్టించాడు. అప్పటి నుంచి రాజుకు ఆ చెట్టు ధ్వని చేయటం వినపడలేదు. దీనికి కారణం చెట్టు తొర్రలోని ధనం తీసుకొని అగ్నిశర్మ బయలుదేరాడన్న మాట. అతను పోయి ఒక ఊరు ప్రవేశించేసరికి ఒక చోట శ్రీ కళేబరం చుట్టూ అనేక మంది గుమ్ముకూడి కనిపించారు. అక్కడనే ఒక అందమైన యువకుణ్ణి అలంకరిస్తూ మరికొంతమంది కూర్చొని ఉన్నారు. ఈ హడావుడి అంతా ఏమిటి అంటూ అగ్నిశర్మ అక్కడి పెద్దలను అడిగేసరికి వాళ్ళు, అయ్యా, ఆ చనిపోయిన స్త్రీ ఈ యువకుని భార్య పోతే భర్త ఆమెతో పాటు సహగమనం చేయాలి. అది మా దేశాచారం, అందుకనే అతన్ని ముస్తాబు చేస్తున్నాము అన్నారు. వాళ్ళ మాటలకు శర్మ ఉగ్రుడై, ఏడ్చినట్టే ఉంది మీ ఆచారము, మీరున్ను. ఇది చాలా దురాంతం. దీనిని ఏ శాస్త్రము చెప్పదు. భార్య పోతే మగవాడు మళ్ళీ పెళ్లి చేసుకొని సుఖంగా సంసారం చేసుకోవచ్చునే. ప్రతి దేశంలోనూ తెలివివంతులందరూ ఇదే పని చేస్తారు అని బోధించేసరికి వాళ్ళు తమ అజ్ఞానానికి సిగ్గుపడి కళ్ళు తెరిచారు. శర్మ వెళ్ళి మరి ఒక పట్టణం చేరుకున్నాడు. అదేమో కానీ అక్కడి ప్రజలందరూ బెంగతో భయంతో విచారగ్రస్తులై ముఖాలు దించుకొని ఉన్నారు. కారణం ఏమిటి అని అడిగేటప్పటికి ఎవ్వరూ బదులు చెప్పలేదు. చివరకు శర్మ ఒక వృద్ధుణ్ణి పిలిచి పట్టు విడవక అడిగేసరికి అతను ఈ విధంగా చెప్పాడు. అబ్బాయి, 10 రోజులాయే భయంకరమైన వింత జంతువు ఒకటొచ్చి గ్రామస్తులను కబలించుకుపోతున్నది. దానికి 8 కాళ్ళు 8 చేతులున్నాయి. ఏనుగు తల కంటే పెద్ద తలకాయ, తలపైన 2 వాడి కొమ్ములు, ఒక్కటే కన్ను, అది నుదుటి మధ్య ఉన్నది. ఈ జంతువు నోరు తెరిచి మంటలు గక్కుతూ ఉంది. ఇలా అతను మాట్లాడుతూ ఉన్నంతలోనే బుసలు కొడుతూ పెద్ద ఘీంకారం వాళ్ళకి వినిపించేటప్పటికీ ఎక్కడి వాళ్ళు అక్కడే పారిపోయి వచ్చారు. వెంటనే అగ్నిశర్మ, ఓయి అబ్బాయిలు, ఆగండి, చప్పున పోయి ఒక నిలువుట అద్దం సంపాదించుకురండి అన్నాడు. అలాగే వారు ఎక్కడనో ఒక పెద్ద అద్దం తీసుకురాగా దానిని ఆ జంతువు వచ్చే దారిలో ఒక రాతికి గట్టిగా అమర్చి బిగించాడు. మరి కొంచెం సేపటికల్లా రయ్యమంటూ ఆ జంతువు వచ్చేసి కొంతమందిని చంపేసింది. తిరిగి పోతూ ఉండగా దానికి అద్దం కనబడింది. తన వంటిదే మరొక జంతువు తనకు పోటీగా వచ్చిందనుకొని అద్దంలో కనబడే ప్రతిబింబం మీదకి ఎగబడింది. దెబ్బతో అద్దం పిప్పి అయిపోయింది. అయినా ఆ జంతువు ఆవేశంతో అలా అద్దాన్ని ఢీకొంటుంటే ఉండేటప్పటికీ గాజు పెంకులన్నీ దాని ఒంటి నిండా గుచ్చుకొని నెత్తురు మండలమైంది. ఆ అదునులో గ్రామస్తులు దాన్ని పొడిచి ఎలా అయితేనేం ఆ దుష్ట జంతువును హతమార్చారు. ఈ విధంగా అగ్నిశర్మ ధర్మమా అని ఆ నగరం మొత్తానికి గొప్ప అరిష్టం నుంచి తప్పించుకుంది. అప్పుడు ఆ పట్టణవాసులు శర్మను వారి ఊరిలో ఉండిపోమ్మని బతిమాలారు. కానీ అతను, నేనొక గొప్ప రాజకార్యం మీద బయలుదేరాను కనుక క్షణమైనా నిలిచి ఉండటానికి వీల్లేదు అంటూ వివరాలన్నీ చెప్పేటప్పటికీ వారు ఇక్కడికి 4 ఆమడల దూరంలో జీవవనం అనే ఒక వనమున్నది. అందులో యక్షులు, గంధర్వులు విహరిస్తూ ఉంటారు. వారికి దయ పుట్టిందంటే దివ్యమైన ఔషధాలు ఇవ్వగలరు. వారిని కనుక సేవించినట్లయితే వారికి ఇష్టమైన మందులు ఇస్తారు. అవి సేవించిన వాళ్లకు శరీర బాధలేమీ ఉండవు అని చెబుతూ అతనికి జయం కలగాలని దేవుణ్ణి 1000 విధాల వేడుకొన్నారు. అగ్నిశర్మ వారికి కృతజ్ఞత చెబుతూ మళ్ళీ బయలుదేరి ఈశాన్యాది దిక్కున 4 ఆమడలు వెళ్ళగా రమణీయమైన రకరకాల వృక్షాలు, తుప్పలు కనబడ్డాయి. అక్కడ దారి కనబడక తుప్పలు ఛేదించుకొని దారి చేసుకోవలసి వచ్చింది. ఆ అరణ్యం పోను దట్టమై పులులు, తోడేళ్లు, ఎలుగులు మొదలైన వన్యమృగాలు ఎదురుపడ్డాయి. వేల కొద్దీ లక్షల కొద్దీ తేళ్లు, పాములు అడుగడుక్కి అడ్డు తగులుతూ వస్తున్నాయి. వేటికి లెక్క చేయకుండా అగ్నిశర్మ సాహసంతో ముందుకు సాగిపోయాడు. కొంత దూరంలో అతి ఆకర్షణీయమైనటువంటి ఒక ఉద్యానవనం కనిపించింది. అందులో నుంచి పువ్వులన్నీ హాయి గొలిపే సుగంధాలను విరజిమ్ముతూ ఉన్నాయి. అగ్నిశర్మ ఆ సౌందర్యానికి తన్మయుడై అలాగే కూర్చుండిపోయాడు. ఇంతలో చీకటి పడింది. చీకటి పడినా కొద్దీ అరణ్యము, ఉద్యానవనము వింత కాంతులతో మెరిసిపోసాగాయి. ఆ చెట్ల ఆకులలోనూ పువ్వులలోనూ ఏదో అపూర్వమైన శక్తి ఉన్నట్లు శర్మ గ్రహించాడు. ఎందుకంటే అతనికి ఆ గాలి తగలగానే మార్గాయాసం తీరిపోయి జీవం వచ్చినట్టు ఉంది.
పైగా అక్కడ ఎంతసేపున్నా ఆకలి దప్పులు బాధ లేకపోయింది. అర్ధరాత్రి అయ్యేటప్పటికి వెనుక పక్క నుంచి ఎవరవు నీవు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ ప్రశ్నలు వినిపించాయి. అగ్నిశర్మ వెనుతిరిగి చూడగా 10 మంది గంధర్వులు కనబడ్డారు. ధైర్యంతో నిలబడి వారికి తన కథ అంతా వినిపించాడు. శర్మ, ఇది దేవతలు విహరించే జీవవనం అని తెలియదా? మా ఆజ్ఞ లేకుండా ఇక్కడ కాలు పెట్టినందుకు నిన్ను శిక్షించాలి అంటూ వారు అతనిని తాళ్లతో బంధింపబోయారు. అతని వాళ్ళు అలా బంధిస్తూ ఉండగా మరి ఒక గంధర్వుడు వచ్చి ఈ గలాబా ఏమిటి అని అడుగుతూ అగ్నిశర్మ వైపు పరికించి చూశాడు. చూస్తూనే ఆ కొత్తగా వచ్చిన గంధర్వుడు శర్మను ప్రేమతో చేరదీసుకొని ఓయి నీవేనటయ్య శర్మ, మహానుభావ అని ఎంతగానో ఆదరించాడు. తక్కిన గంధర్వులు నివ్వెరపోయి నీకు మానవునితో స్నేహం ఎట్లా కుదిరింది అని అడిగేసరికి ఒకప్పుడు నేను శాపవశం చేత భూలోకమందు సర్పరూపంలో పుట్టవలసి వచ్చింది. ఆ రూపంలో నన్ను ఒక శత్రువు చంపబోగా ఆ దారిన వస్తున్న ఈ శర్మ నన్ను శత్రువు బారి నుంచి రక్షించి పుణ్యం కట్టుకున్నాడు. ఇతని ఉపకారం వల్లనే నాకు శాప విముక్తి కలిగింది అని చెప్పగా వారందరూ అగ్నిశర్మకు బ్రహ్మరథం పట్టారు. శర్మ తను వచ్చిన పని చెప్పగానే ఆ గంధర్వ కుమారుడు అగ్నిశర్మను ప్రేమతో ఆదరించి ఆకులతో తయారైన ఒక దొప్ప తెచ్చి ఇచ్చి తెల్లవారగట్ల పువ్వుల మీద నుంచి రాలే మంచు బిందువులను పోగు చేయమన్నాడు. శర్మ అలాగే చేసి మంచుబొట్లు తీసుకురాగా శర్మ, ఈ మా జీవనంలోని మంచుబొట్లు మంచి మనసు గల ఎవరు సేవించిన సమస్తమైన శరీర బాధలు క్షణంలో నయమైపోతాయి. ఎవరికైనా పనిచేస్తాయి కానీ కృతజ్ఞులకు, మాట తప్పిన వారికి మాత్రం పనిచెయ్యవు సుమ అన్నాడు. అక్కడ నుంచి సంతోషంతో బయలుదేరిన శర్మ ఉజ్జయినికి చేరుకొని రూపచంద్రునికి కొన్ని మంచుబొట్లు ఇచ్చాడు. వాటి మహిమ వల్ల తక్షణమే రాజుకి కన్ను కాలు వచ్చి మళ్ళీ జన్మ ఎత్తినట్టుగా సంతోషించి హాయిగా ఉన్నాడు. అప్పుడు శర్మ, రాజా నా బహుమతి మాట ఏమిటి అనేసరికి రూపచంద్రుడు ఏమీ ఎరగని వారిలాగా దిక్కులు చూడనారంభించాడు. అప్పుడు అగ్నిశర్మ, ఓయి రాజా, ధనమే కాదు రాజ్యమంతా ఇచ్చివేద్దును అని నీవు మనసులో అనుకోలేదా? మనసులో మాట కనిపెట్టగల వాళ్ళు లేరనుకున్నావు కాబోలు. ఏమైతేనేమి, నీ కోసం అనేక కష్టాలు పడి ఈ మంచు బిందువులు తెచ్చి నిన్ను బాగు చేశాను కానీ బాగుపడే యోగ్యత నీలో లేనప్పుడు నేనేం చేసేది? అంతటితో నాకు శాప విముక్తి అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. మరి కనబడలేదు కూడా. మాట తప్పినందువల్ల రాజు మళ్ళీ యథాస్థితికి వచ్చేసి ఎప్పటిలాగా బాధపడుతూ ఉన్నాడు. శర్మ వెళ్ళిపోయినప్పటి నుంచి కోట బురుజు మీద ఉండే రావి చెట్టు మళ్ళీ ఎన్నడూ ఆ మాటలేమీ మాట్లాడలేదు. అలాగే ప్రజలకు ఏమీ చెప్పలేదు కూడా. ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది. అర్థం లేని స్వార్థం. మలయపురిలో రామశర్మ అనే గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త ఉండేవాడు. రాజు అనేక విషయాల్లో ఆయన సలహాలు పాటించటం వల్ల దేశంలో పేదరికం లేకుండా పోయింది. ఇంద్రపురి మలయపురికి పొరుగు దేశం. రాజు ఎన్ని సంస్కరణలు ప్రవేశపెట్టినా కానీ ఆ దేశంలో పేదరికం తొలగిపోకుండా ఉన్నది. పొరుగు దేశంలో ప్రవేశపెడుతున్న ఆర్థిక సంస్కరణలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఇంద్రపురి రాజు తన దేశంలో ప్రవేశపెడుతూ ఉన్నాడు. అయినా ప్రయోజనం శూన్యం. ఈ విషయం రామశర్మకు తెలిసింది. తన దేశంలో అద్భుత ఫలితాలను సాధించిన సంస్కరణలు పొరుగు దేశంలో ఏ కారణం వల్ల విఫలమవుతున్నాయో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆయన ఇంద్రపురికి ప్రయాణమయ్యాడు. అక్కడ ఆయన బంధువులు కొందరు స్థిరపడి ఉండటం వల్ల ప్రయాణానికి కారణం కూడా వెతుక్కోవలసిన అవసరం లేకుండా పోయింది. ఆ రెండు దేశాలకు మధ్య ఒక అడవి ఉన్నది. రామశర్మ ఆ అడవి దారిలో ప్రయాణం చేస్తూ మధ్యలో ఒక చెట్టు కింద ఆగి బడలిక తీర్చుకుంటూ ఉండగా హఠాత్తుగా పైనుంచి ఒక దయ్యం కిందికి దూకింది. రామశర్మ ఆనాటి వరకు దయ్యాన్ని చూసి ఉండలేదు. అందువల్ల స్వతహాగా ధైర్యస్థుడైన ఆయన శరీరం చిన్నగా వణికింది. అది గమనించిన దయ్యం, అయ్యా, నన్ను చూసి భయపడకండి. నేను ఇంద్రపురికి చెందిన గొప్ప భాగ్యవంతుణ్ణి. ఒక పల్లెటూళ్ళలో ఉండటం వల్ల నా సంపద గురించి ఎవరికీ తెలియదు. నేను సంపాదించిన డబ్బంతా ఒకచోట రహస్యంగా దాచి ఉంచాను. ఆ విషయం నా వాళ్ళకు కూడా తెలియదు. కూటికి గుడ్డకు లోటు లేకుండా ఉండటం వల్ల నా వాళ్ళెవరూ నా ఈ రహస్య సంపద గురించి పట్టించుకోలేదు.
ఈ ధనం ఎవరికీ ఉపయోగపడకుండా దాచేసినందుకే నేనిలా దయ్యాన్నయ్యాను. ఆ డబ్బును ప్రయోజకరమైన దానికి ఉపయోగిస్తే నాకు ఈ దయ్యం రూపు పోయి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. తమరు ప్రముఖ ఆర్థిక శాస్త్ర పండితులు రామశర్మ గారని నాకు తెలుసు. నాకు ఈ రూపు పోవటానికి సహాయపడండి అంటూ చేతులు జోడించి నమస్కరించింది. దీనికంత ఆలోచన దేనికి? మీ రాజుగారికి ఆ ధనం అందేటట్లు చేస్తాను. ఆయన ప్రయోజనకరమైన కార్యాలు చేస్తాడు అన్నాడు రామశర్మ. మా రాజుకి ప్రజా సంక్షేమం కంటే విలాసాలే ముఖ్యం. నా డబ్బుతో ఆయన విలాసాలు పెరుగుతాయి. ఆ విధంగా నా డబ్బు దుర్వినియోగం అయితే నాకు ఈ రూపం పోదు అన్నది దయ్యం. పోని ప్రజలకు మేలు చేసే సేవా సంస్థలెన్నింటినో మీ రాజు నెలకొల్పి ఉన్నాడు కదా, నీ డబ్బును వారికి అందజేస్తాను. విషయం రాజుకు తెలుస్తుంది, డబ్బు ప్రజలకు ఉపయోగపడుతుంది అని అన్నాడు రామశర్మ. అయ్యో, మా దేశంలో సేవా సంస్థల గురించి మీకు తెలియదు కాబోలు. వాటి నిండా చెప్పలేనంత అవినీతి. 10 లక్షల వరహాలు వాటికిస్తే 1,00,000 వరహాలు కూడా ప్రజలకు చేరవు అన్నది దయ్యం. మనిషి చనిపోయి దయ్యమైనాక కూడా డబ్బు పరోపకారానికి వినియోగించాలనుకోవటం చాలా గొప్ప విశేషంగా భావించాడు రామశర్మ. అలాంటి పౌరులున్న ఇంద్రపురి రాజ్యంలో పేదరికం ఉండటానికి వీల్లేదు మరి. రామశర్మ ఇలా ఆలోచిస్తూనే, నాకు మా రాజు మీద నమ్మకం ఉంది, మా దేశంలోని సేవా సంస్థల మీద నమ్మకము ఉంది. చూస్తే మీ దేశం పరిస్థితులు వేరుగా తోస్తున్నాయి. నువ్వు ఈ విషయంలో మీ దేశంలోని పండితుల సహాయాన్ని కోరలేకపోయావా అన్నాడు దయ్యంతో. మా దేశంలోని పండితులందరికీ ధనాశ ఎక్కువ. ఎవరిని సహాయం అడిగినా ఆ డబ్బును తమకే ఇవ్వమంటారు. వాళ్ళ మీద నాకు అంతగా నమ్మకం లేకనే మీ వంటి నిస్వార్థపరుల కోసం ఎదురు చూస్తున్నాను అన్నది దయ్యం. రామశర్మ దయ్యానికి సహాయం చేయటానికి ఒప్పుకున్నాడు. దయ్యం అదృశ్య రూపంలో వెంటరాగా ఇద్దరూ బయలుదేరి ఇంద్రపురి చేరుకున్నారు. దయ్యం సలహాతో రామశర్మ అక్కడ ఉన్న ధర్మసత్రం ఒక దాంట్లో బస చేశాడు. ఆ సత్రం ఆ ఊరి ప్రముఖ వ్యాపారస్తుడు ధనసేనుడు కట్టించాడు. దాన ధర్మాలకు పుణ్యకార్యాలకు ఆయన తర్వాతనే ఎవరైనా అని చెప్పుకుంటారు. రామశర్మ దయ్యానికి ధనసేనుణ్ణి గురించి చెబుతూ, వీరి తాతల త్రిపుర దేశానికి చెందినవారు. నీతి నిజాయితీలను నమ్ముకొని వ్యాపారం చేయడం వీరి కుటుంబ సంప్రదాయం. అందువల్లనే వీరు అన్ని దేశాల్లోనూ వ్యాపారం చేస్తూ రాణిస్తున్నారు. ధనసేనుడి తమ్ముడు గుణసేనుడు మా దేశంలో ఎన్నోసార్లు రాజు చేత ప్రజల చేత సత్కరించబడ్డాడు. అతడు మా దేశంలో 2 దేవాలయాలను, 8 ధర్మసత్రాలను, 4 ఉచిత వైద్యాలయాలను, ఎన్నో పాఠశాలలను నిర్మించి పోషిస్తున్నాడు. ధనసేనుడి గొప్పతనం గురించి కూడా నేను నీకు హామీ ఇవ్వగలను. నీ డబ్బు అతడికివ్వు అని అన్నాడు. తమరు చెప్పింది నమ్మశక్యంగానే ఉంది. కానీ అంతులేని ధనాన్ని విదేశీయుడికి కాక స్వదేశీయుడికి ఇస్తే నాకు తృప్తిగా ఉంటుంది కదా అన్నది దయ్యం. అంతలో ఒక పేద బ్రాహ్మణుడు రామశర్మ వద్దకు వచ్చి, అయ్యా, తమరు పరదేశిలా ఉన్నారు. అందుకే నోరు విడిచి ధైర్యం చేసి అడుగుతున్నాను. నా ఇల్లు కూలిపోయేలా ఉంది. నా తల్లి జబ్బుతో ఉంది. నా అవసరాలు పూర్తిగా తమరెలాగూ తీర్చలేరు. తమకు తోచిందిచ్చి నన్ను ఆదుకోండి. ఈ ఊళ్ళో 40 సంవత్సరాలుగా ఉంటున్నా ఒక్కరంటే ఒక్కరు నాకు ఒక రాగి పైసా ఇచ్చి ఆదుకోలేదు. మా దేశీయులు స్వార్థపరులు అని అన్నాడు. రామశర్మ ఆ బ్రాహ్మణుడికి ఒక వరహా ఇచ్చి, నీ అవసరానికి సరిపడని వారినందరినీ స్వార్థపరులనటం మంచిది కాదు. పరదేశీయుల ముందు నీ దేశీయుల్ని చిన్నబుచ్చటం నిన్ను నీవు చిన్నబుచ్చుకున్నట్టే. ఈ 2 విషయాలు గుర్తుంచుకుంటే నీ కష్టాలన్నీ తీరటానికి ఎంతో కాలం పట్టదు అని హితబోధ చేసి పంపాడు. తరువాత ఆయన ఆ పేద బ్రాహ్మణుడికి ధనం ఇవ్వటం బావుంటుందని దయ్యానికి చెప్పాడు. అందుకు దయ్యం, ఆ బ్రాహ్మణుడు అవసరంలో ఉన్న మాట నిజమే, కానీ ఇంతవరకు వచ్చిన ఆ డబ్బును ఈ ఊరివాడికి ఎందుకు ఇవ్వాలి? మా ఊరివాడికి ఇస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది అని అన్నది. సత్రంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక అదృశ్య రూపంలో దయ్యం వెంటరాగా ఊళ్ళోకి బయలుదేరాడు రామశర్మ. దారిలో వాళ్లకు రాజభటుడొకడు ఎదురయ్యాడు. రామశర్మ వాడిని పలకరించి వాడు చాలా కష్టాల్లో ఉన్నాడని, దయ్యం గ్రామానికి చెందినవాడని తెలుసుకున్నాడు. మా ఊరివాడు దొరికితే మా వీధివాడు దొరకడా అన్నది దయ్యం నమ్మకంగా. అప్పటికి రామశర్మకు దయ్యం ఉద్దేశం పూర్తిగా అర్థమైంది. అయినా వెంటనే, మీ వీధివాడి కంటే మీ ఇంటివాడికిస్తే మీకు మరింత తృప్తిగా ఉంటుంది.
పద మీ ఊరు వెళ్దాం అని అన్నాడు. ఇద్దరూ దయ్యం ఊరు చేరుకొని చనిపోయిన భాగ్యవంతుడి ఇంటికి వెళ్ళారు. ఇంటి లోపల చాలా హడావిడిగా ఉంది. ఇది చూసి దయ్యం అన్నట్టు గుర్తుకొచ్చింది, ఈరోజు నా పుట్టినరోజు. నేను బ్రతికున్న రోజుల్లో మా ఇంట్లో గొప్ప వేడుకలు జరిగేవా రోజు. నా భార్య బిడ్డలు నా మెడలో పూలమాలలు వేసి సత్కరించేవారు. నా కోసం గాయకులను పిలిపించి చక్కని పాటలు పాడించేవారు అంటూ ఉత్సాహంగా చెప్పుకుపోతూ ఉంటే రామశర్మ ఆ ఇంట్లో ప్రవేశించి, చనిపోయిన ఈ ఇంటి యజమాని పుట్టినరోజు వేడుకలని ఇంత ఘనంగా చేస్తున్న మీరందరూ ధన్యులు అని అన్నాడు. ఒక విధవరాలు, ఇద్దరు కొడుకులు, కోడళ్ళు అంతా మాటలు మాని రామశర్మ వంక ఆశ్చర్యంగా చూడసాగారు. 1-2 క్షణాలు తరువాత ఆయనన్న మాటలకు అర్థం తెలిసాక విధవరాలు, అయ్యో ఆయన సంగతి మాకు గుర్తులేదు. బ్రతికున్నంతకాలం క్రమశిక్షణ అంటూ మాకు ఏ సరదాలు లేకుండా చేశాడాయన. ఆయన చావు మాకు సుఖాన్నిచ్చింది. 20 ఎకరాల మాగాని ఉంది, కౌలుకిచ్చాం. ఆ వచ్చే డబ్బుతో కనీసం వారానికి ఒక రోజైనా ఇంత సరదాగా జీవిస్తున్నాం అని అన్నది. అయితే మీరెప్పుడు ఒక్కసారి కూడా ఆయన్ను తలుచుకోరా అని అడిగాడు రామశర్మ. ఎందుకు తలుచుకోము? ఆ పోయేదేదో ఇంకాస్త ముందు పోయి ఉంటే మరిన్ని రోజులు సుఖంగా ఉండేవాళ్ళం కదా అని అనిపించినప్పుడల్లా ఆయన్ను తలుచుకున్నట్టే కదా. ఆ తర్వాత ఊళ్ళో బికారిలా తిరిగే నా సవతి కొడుకున్నాడు. వాడు తాగి తందనాలాడి ఎవరినో ఏదో చేస్తాడు. వాళ్ళు మా ఇంటికొచ్చి ఫిర్యాదు. ఆయన పోగానే వాడికి ఇంటికి సంబంధం తెగిపోయిందని ఎంత చెప్పినా ఈ ఫిర్యాదులు తప్పవు. అలాంటప్పుడు ఆయన్ను తలుచుకొని తిట్టుకుంటున్నాం. పోయిన మనిషిని తలుచుకొని ఏం లాభమని మీకు తెలుసు. అయినా పరిస్థితి అలాంటిది అన్నది విధవరాలు ఎంతో చిరాగ్గా. దయ్యం అక్కడొక క్షణం కూడా ఉండటానికి ఇష్టపడక చెవిలో పోరుతూ ఉంటే రామశర్మ అక్కడి నుంచి బయటపడ్డాడు. నేను రెండో పెళ్లి చేసుకొని నా పెద్ద కొడుక్కి ఎంత అన్యాయం చేశానో నాకిప్పుడు అర్థమవుతుంది. వెంటనే వాణ్ణి కలుసుకొని మాట్లాడండి, నా నిధి గురించి చెప్పండి అన్నది దయ్యం రామశర్మతో. రామశర్మ వారిని వీరిని అడిగి చూడగా ఒక వృద్ధుడు, వాడా ఉత్త పనికిమాలిన వెధవ. సవతి తల్లి తిన్నగా చూడకపోతే ఊళ్ళో వాళ్ళని సాయం చేయమని అన్నాం. కష్టపడి బ్రతకరా అని చిలక్కి చెప్పినట్టు చెప్పాం. బుద్ధిగా ఉంటే ఆస్తిలో వాటా కూడా ఇప్పిస్తామని అన్నాం. కానీ తండ్రి పోగానే మనసు పాడైపోయిందని వంక పెట్టి తాగుడు కూడా మొదలుపెట్టాడు. ఆ కనబడే తాటితోపులో తప్పతాగి పడుకుంటాడు అని చెప్పాడు. రామశర్మ వాడిని కలుసుకొని స్పృహ తెప్పించి వాడి దుస్థితికి కారణం అడిగితే వాడు తండ్రిని, తల్లిని, తమ్ముళ్లను, ఊళ్ళో వాళ్లను, ఆఖరుకు దేవుణ్ణి నానా తిట్లు తిట్టాడు. రామశర్మ వాడిని అడ్డుకొని, నీ తండ్రి బోలెడు డబ్బు సంపాదించి ఒకచోట పాతిపెట్టాడు. ఆ రహస్యం నీకిప్పుడు చెబుతాను. ఆ డబ్బుతో నువ్వేం చేస్తావు అని అడిగాడు. దానికి వాడు మత్తు కొద్దీ కళ్ళు మూస్తూ తెరుస్తూ, పెద్ద ఇల్లు కొంటాను, దాసదాసీలను పనికి కుదురుస్తాను, ఇష్టం వచ్చినట్టు తింటూ తాగుతూ కులాసాగా రోజులు గడుపుతాను, లోగడ నన్ను చిన్నచూపు చూసిన వాళ్ళందరి మీద పగ తీర్చుకుంటాను, మా నాన్న చిత్రపటానికి పూలమాలలు వేసి రోజు క్రమం తప్పకుండా పూజ చేస్తాను అని అన్నాడు. వాడు మాటలు ముగించగానే దయ్యం, అయ్యా వీడు వారసుడు, వీడికి డబ్బు చేరితే నాకెంతో తృప్తిగా ఉంటుంది. అందుకు తమరి అనుమతి కావాలి. తమరు అనుమతించకపోతే నాకు తృప్తి ఉండదు అని అన్నది. రామశర్మ వెంటనే అందుకు అనుమతించి దయ్యం చెప్పిన సమాచారాన్ని దాని కొడుక్కు అందజేశాడు. ఆ మరుక్షణం దయ్యం మాయమైంది. రామశర్మ తన దేశానికి తిరిగి వెళ్ళాడు. ఆయన ద్వారా జరిగిందంతా విన్న భార్య, మీరు వెళ్ళిన పనేమిటి, చేసిందేమిటి, ఏ ప్రయోజనమూ లేకుండా ఇంద్రపురికి ఎందుకు వెళ్ళి వచ్చినట్టు, అనర్హుడికి డబ్బిచ్చిన దయ్యానికి ఉత్తమలోకాలు ఎలా ప్రాప్తించాయి, ఇదంతా నాకు తికమకగా ఉంది అని అన్నది. దానికి రామశర్మ నవ్వి, ఇంద్రపురి రాజు విలాస పురుషుడు. అక్కడి ప్రభుత్వ సంస్థల్లో అవినీతి ఉంది. ప్రజలకు రాజు మీద, ప్రభుత్వ సంస్థల మీద నమ్మకం లేదు. నా ఊరు, నా వీధి, నా ఇల్లు అంటూ చచ్చేదాకానే కాదు, ప్రాణం పోయాక కూడా అనుకునే రకం మనుషుల డబ్బు అవసరంలో ఉన్న వారికి ఉపయోగపడక అనర్హుల చేతిలో వృధా అవుతుంది. తీరని కోరికలున్న మనుషులు చచ్చి దయ్యాలవుతూ ఉంటారు. అర్థం లేని స్వార్థంతో తాను దాచిన డబ్బును అనర్హుడైన కొడుక్కు నా ద్వారా అందజేసి తృప్తి చెందడంతో దయ్యానికి ఆ రూపు పోయింది అని అన్నాడు.
అయితే ఈ జరిగిందంతా భార్యాభర్తల మధ్యనే ఉండిపోలేదు. క్రమంగా అది చాలామందికి తెలిసి కొంతకాలానికి ఇంద్రపురిని చేరుకుంది. అక్కడ ఇంద్రపురి రాజు పౌరులు కూడా తమ రాజ్య దుస్థితికి మూలకారణం గ్రహించి సిగ్గుపడ్డారు. కొంతకాలానికి ఆ రాజ్యంలోనూ మలయపురిలాగా క్రమంగా మంచి మంచి మార్పులు వచ్చి ప్రజలు సుఖపడ్డారు. ఈ విధంగా అర్థం లేని స్వార్థం అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.